హైదరాబాద్లోని బుద్ధభవన్ చౌరాస్తా దగ్గర లష్కర్ జిల్లా సాధన సమితి ఆందోళనకు దిగింది. 200 ఏళ్ల చరిత్ర గల సికింద్రాబాద్ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలంటూ ఆ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. జంట నగరాలుగా ఉండడంతో సికింద్రాబాద్ అభివృద్ధి జరగడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సికింద్రాబాద్ అభివృద్ధికి 200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని లష్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. సికింద్రాబాద్ ను జిల్లాగా ప్రకటించాలంటూ లష్కర్ సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 200 ఏళ్ల ఘన చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ ను జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ అయితే ఊపందుకుంది. సో ప్రస్తుతం మనము ఏదైతే ఇటు లష్కర్ జిల్లా సాధన సమితి చేస్తున్నటువంటి కార్యక్రమం దగ్గర ఉన్నాం. మనం ఏదైతే ఈ పైలాన్ చూస్తున్నామో, ఏదైతే 200 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ ఒక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఆ స్తూపం వద్ద కూడా ఏదైతే ఇటు పాలాభిషేకం చేస్తున్నారు. సో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం లష్కర్ జిల్లా సాధన సమితి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. సో వారి ప్రధాన డిమాండ్ ఏంటి, వారు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని, సో అది కూడా వాళ్ళు అడిగి తెలుసుకుందాము. పవన్ గారు చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సికింద్రాబాదు నగరం ఏర్పడి 200 సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకొని 2006 జూన్ మాసంలో ఇక్కడ ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహించింది. ఆ సందర్భంగా ఈ యొక్క పైలాన్ని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆవిష్కరించడంతో పాటు సికింద్రాబాద్ నగర అభివృద్ధికి 200 కోట్ల రూపాయల నిధుని వారు ప్రకటించారు. అయితే కాలక్రమేణా జరిగిన పరిణామంలో వారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడము, ఈ యొక్క పథకం అనేది మరుగున పడిపోయింది పూర్తిగా. దాని తర్వాత ఎవరు ఫాలోఅప్ చేయలేదు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న విజయవాడలో జరిగిన సభలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం, వారి యొక్క ప్రాధాన్యత కోసం బాగా కృషి చేస్తామని చెప్పి వారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మొన్న నగరంలో నగర బడ్జెట్కి 10,000 కోట్ల రూపాయలు వారు అనౌన్స్ చేశారు. ఈ 10,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఏంటంటే ఆఫీసర్స్ ఎక్కడో బంజారాహిల్స్ జూబ్లీస్లో ఖర్చు పెట్టకుండా ఈ సికింద్రాబాద్ అంటేనే వెనుకబడిన ప్రాంతాలకు నిలయంగా ఉంటుంది. సో కాబట్టి దయచేసి ఆ యొక్క నిధుల్లో 200 కోట్ల రూపాయలు అప్పట్లో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేశారో కనీసం ఇప్పుడైనా వారు ముందుకొచ్చి ఆ 200 కోట్లని ప్రత్యేకంగా ఈ యొక్క సికింద్రాబాదు పార్లమెంటు నియోజకవర్గాన్ని కేటాయించి సికింద్రాబాద్ నగర అభివృద్ధికి వారు సహకరించాలని చెప్పి మా యొక్క డిమాండ్. అంటే జిల్లాను కూడా ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ఎన్నో రోజుల నుంచి ఉంది. ఎస్, మేము అంటే గతంలో జరిగిన 33 జిల్లాల్లో సికింద్రాబాద్, హైదరాబాద్ కలిపి దాదాపు 15 కాన్స్టిట్యున్సీలకు ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు మేమేమంటున్నాం, సికింద్రాబాద్ పార్లమెంటుని జిల్లా చేసి అభివృద్ధికి సహకరించమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఎలక్షన్ టైంలో కూడా మేము కూడా ముఖ్యమంత్రి గారు కలవడము, అలాగే నగరంలో ఈ యొక్క అంటే సికింద్రాబాద్ పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులకు కూడా ఆ యొక్క రిక్వెస్ట్ని ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి, అలాగే మన శాసనసభకు పెద్ద అయినటువంటి అసెంబ్లీ స్పీకర్ గారికి కూడా కలిసి ఈ యొక్క పార్లమెంటు ఏర్పాటులో మీ వంతు సహకారం కూడా అందించమని చెప్పి స్పీకర్ గారిని కూడా కోరడం జరిగింది. వారు కూడా ముఖ్యమంత్రి గారికి సానుకూలంగా స్పందిస్తూ లేఖను కూడా రాయడం జరిగింది. మనం చూడొచ్చు, ఏదైతే ఇటు ఫ్లెకార్డులు పట్టుకొని తమ అంటే జిల్లాను ఏర్పాటు చేయాలనేది కూడా ఇక్కడ ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ప్రభుత్వానికి పరిపాలన సౌలభ్యం, దాంతోపాటు ఏదైతే ఆ ప్రజలకు ఆర్థిక అభివృద్ధి జరగాలి, దాంతోపాటు ఏదైతే ఇటు సికింద్రాబాద్ను ఆ జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో మాత్రం ఇటు లష్కర్ జిల్లా సాధన సమితి ఎన్నో రోజులుగా వారి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు కలిపి ఉన్నాయి. సో కాబట్టి ఏదైతే అత్యధిక జనాభా దాదాపు 40 మున్సిపల్ డివిజన్లు ఉన్నటువంటి సికింద్రాబాద్ను లష్కర్ జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ మాత్రం ఊపందుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, సికింద్రాబాద్.